ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ట్రైనింగ్ క్యాంపులకు రావాలని ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేయడం సరైన నిర్ణయం కాదని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 29వ తేదీన మూల నక్షత్రం అమ్మవారికి పవిత్రమైనటువంటి శుభదినం కావడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగైన బతుకమ్మ సంబరాలు జరుగుతున్న శుభ సందర్భంగా వాటన్నిటిని రద్దు చేసుకుని ట్రైనింగ్ కు రావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పాగుడాకుల బాలస్వామి ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్లు నిర్వహించుకోవాల్సిందేనని, అయితే పండుగ తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా సెలవుల రీత్యా వారి వారి స్వగ్రామాలకు వెళ్లారని అన్నారు. బంధుమిత్రులతో కుటుంబం అంతా సంతోషంగా పండుగలు చేసుకునే మూడ్, ఆలోచనలో ఉన్నారని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు పండుగలు, బతుకమ్మ సంబరాలు వాయిదా వేసుకుని ట్రైనింగ్ కు రావాలని ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం సరికాదని బాలస్వామి విమర్శించారు. వెంటనే ట్రైనింగ్ క్యాంప్ను మరో రోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బతుకమ్మ పర్వదినాన అత్యంత ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో బతుకమ్మలాడుతూ గౌరమ్మను పూజించే శుభదినమని గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో పండుగ పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేయడం సరికాదని పేర్కొన్నారు. జై శ్రీరామ్. నేను పగుడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆగమేఘాలపై ఉద్యోగులందరినీ ట్రైనింగ్ క్యాంప్కు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నది. పవిత్రమైనటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో, అందులో ఈరోజు మూల నక్షత్రము పవిత్రమైనటువంటి దినము, మహిళలు, పురుషులు అందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ పేరిట, ట్రైనింగ్ పేరిట మహిళలు, పురుషులు, ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా ట్రైనింగ్ క్యాంపులకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎలక్షన్లు నిర్వహించాలి, కానీ పండుగ తర్వాత 2 రోజుల తర్వాత కూడా నిర్వహించుకోవడం సమంజసమే. ఈరోజు ఉద్యోగులందరూ కూడా తమ తమ కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, బంధుమిత్రులతో ఊళ్ళకు వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాలు లేకపోతే మిగతా వాళ్ళ యొక్క నివాస ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ట్రైనింగ్ క్యాంపుకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది. మహిళలు ప్రత్యేకంగా ఇళ్లను, మిగతా కుటుంబాన్ని శుభ్రపరచుకొని నిష్ఠతో పూజలు నిర్వహించేటువంటి ఈ సందర్భంలో అన్ని వదులుకొని వెంబడి రావాలనడం అనేది సరైనది కాదు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ బతుకమ్మ అనేది అధికారికమైనటువంటి పండుగ. తెలంగాణ అధికారిక పండుగను కూడా వదిలిపెట్టి మహిళలు పవిత్రంగా ఆటలాడుతూ, పాటలు పాడుతూ గౌరమ్మను నోచేటువంటి బతుకమ్మ పండుగను కూడా వదులుకొని ఈరోజు విధులకు రావాలని చెప్పేసి చెప్పడం అనేది చాలా మూర్ఖపు నిర్ణయం. ఎలక్షన్ కమిషన్ మరోసారి ఆలోచించి ఈ రోజు కాకుండా మరో రోజు దీనిని వాయిదా వేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. జై శ్రీరామ్.